శ్రోతలకు నమస్కారం. కథా పుస్తకంకి స్వాగతం. ఈరోజు మనం శ్రీ కర్లపాలెం హనుమంతరావు గారు రాసిన డ్యూ అనే కథను విందాం. ఈ కథ 2005న విపుల మాసపత్రికలో ప్రచురితమైంది. ఇక కథలోకి వెళ్దాం. కాళిదాసు కృపా అపార్ట్మెంట్ దగ్గరకొచ్చేసరికి మధ్యాహ్నం 2 గంటలైంది. మే మాసం. ఎండ నిప్పులు చెరుగుతోంది. వెధ ఉద్యోగం అని కనీసం 10 సార్లైనా తిట్టుకొనుంటాడు ఈ 5 నిమిషాల్లో. కాళిదాసు పోస్ట్ మ్యాన్ ఉద్యోగంలో కొత్తగా ఏం చేరలేదు. ఇంకో ఏడాదిలో రిటైర్ అవ్వబోతున్నాడు. పంచాల్సిన టపా ఇంకో 1/2 కిలో ఉంది. ఈ ఉత్తరంతోనే వచ్చింది చచ్చే చావంతాను అనుకుంటూ 5వ అంతస్తులో ఉన్న పెంట్ హౌస్ దాకా పోయి డోర్ బెల్ నొక్కాడు. ఎదురుగా చిన్న పాప. ఇంట్లో ఎవరూ లేరు అంటూ తలుపులు ధడాల్మని వేసేసుకుంది. ఉస్సూరుమంటూ కిందకి దిగి వచ్చాడు కాళిదాసు. రూల్ ప్రకారం అపార్ట్మెంట్స్లో అన్నీ మెట్లెక్కి టపా డెలివరీ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఈ ఉత్తరానికి డ్యూ ఉంది. 5 రూపాయల స్టాంపుకు బదులు 4 రూపాయల స్టాంపే అంటించారు. 2 రూపాయల డ్యూ. అడ్రస్సి రిజెక్ట్ చేశాడు. కనుక సెండర్ నుంచే అపరాధ రుసుం వసూలు చేయాల్సి ఉంటుంది. ఈ వారంలో ఇదే అడ్రస్కు ఇది వరుసగా 3వసారి ఇలా డ్యూ పడిన కవర్లు రావడం. రెవెన్యూ విషయంలో పోస్ట్ మాస్టర్ గారు చాలా నిక్కచ్చి. డ్యూ ఖచ్చితంగా రికవర్ చేయాల్సిందే. తిరుపతి కొండలాంటి ఆ అపార్ట్మెంట్స్ మెట్లు ఎక్కలేక కాళిదాసు ఆ అపరాధ రుసుము తనే కట్టేసుకున్నాడు. పండగలకి, పబ్బాలకి, ఎంవోలకి, ఇంపార్టెంట్ కవర్లకి మామూళ్ళు దండుకోవడమే కానీ ఇలా సొంత డబ్బులు ఇచ్చుకోవడం ఈ మధ్యనే మొదలయ్యింది. మామూళ్ళు ఇవ్వలేదని టపా డెలివరీ చేయని రోజులు కాళిదాసు సర్వీసులో బోలెడన్ని. ఇది యాంటీ క్లైమాక్సు. ఇంతటితో అయిపోతే ఇది కథే అయ్యుండేది కాదు. మర్నాడు అదే అడ్రస్కి మరో కవరు అలాంటిదే డ్యూతో వచ్చింది. కాళిదాసుకి బీపీ పెరిగిపోయింది. ఎన్నిసార్లని కడతాడు ఎదురు డబ్బులు? వేళ తప్పించి పోదామంటే ఆ కొంపలో పెద్దవాళ్లు ఎప్పుడుంటారో ఆ దేవుడికే ఎరుక. ఇంటికి ఫోన్ లేదు. ఇంట్లో ఎవరూ దొరకరు. ఇదంతా ఏదో మిస్టరీలాగా ఉంది. ఎదురుపడి తేల్చుకుందాం అనుకుంటే శాల్తీ ఎవరో తేలితే కదా. బీటు మార్చమని కాళిదాసు బతిమాలాడు. అదే రూట్లో తన ఇల్లుందని కావాలని దెబ్బలాడి మరీ డ్యూటీ వేయించుకున్నాడు అప్పట్లో. ఇప్పుడున్న పరిస్థితులకి బదిలీకి ఎవ్వరూ ఒప్పుకోవడం లేదు. రోజు ఆ అడ్రస్కు డ్యూ కవర్ వస్తున్నదాయే. ఒక ఆదివారం వదిలేసి రోజు వచ్చే ఆ ఉత్తరాల డెలివరీ కోసం మెట్లెక్కి దిగలేక కాళిదాసు కుదేలైపోయాడు ఈ 1 రోజుల పట్టి. బెల్లు కొట్టగానే ఠక్కున తలుపు తీసి రెడీగా పెట్టుకున్న 2 రూపాయలు చేతిలో పెడుతోంది ఈ మధ్య ఆ పాప. వేరే వాళ్లను పంపితే అదీ లేదు. ఇదేదో తన మీదే కావాలని జరుగుతున్న కుట్ర కాదు కదా. సెలవు పెడదాం అనుకున్నాడు కానీ రిటైర్మెంట్ చివరి రోజులు. డ్యూకి భయపడి డ్యూటీకి డుమ్మా కొట్టాడు అంటారని పౌరుషం. లీవ్ ఎన్కాష్మెంట్ కూడా తగ్గుతుంది. తెల్లారుతోందంటేనే భయం. కల్లో కూడా కట్టలు కట్టలుగా డ్యూ ఉత్తరాలు. తిరుపతి కొండల్లాంటి మెట్లు. ఆయాసం రొప్పు. 1 రోజుల్లో కాళిదాసు సగం అయిపోయాడు. పాపం. ఒకరోజు మెట్లు దిగే సమయంలో కళ్ళు తిరిగి పడిపోయాడు కూడా. కాళ్ళు మడతపడ్డాయి. 1 రోజులు విశ్రాంతి కావాలన్నారు డాక్టర్లు. పీడా పోయింది అనుకున్నాడు కాళిదాసు కసిగా. మధ్యలో ఒకసారి పరామర్శకొచ్చిన పోస్ట్ మాస్టర్ గారు, ఇప్పుడు ఆ డ్యూ ఉత్తరాలు రావడం లేదులేవయ్యా, నిశ్చింతగా వచ్చి డ్యూటీలో చేరు అని చెప్పి వెళ్ళిపోయారు. చెవిలో అమృతం పోసినంత సంతోషం వేసింది కాళిదాసుకి. మళ్లీ డ్యూటీలో చేరినా కాళిదాసులో మునుపటి ఉత్సాహం లేదు. చివరి రోజుల్లో ఇలాగయ్యిందేమిటా అని దిగులు పడిపోయాడు. ఆ రోజు వచ్చిన టపాని టపటపా సార్ట్ చేస్తున్నారు సిబ్బంది. మళ్లీ వచ్చిందిరోయ్ ఉత్తరం అని అరిచారెవరో ఉద్వేగం పట్టలేక. సేమ్ లెటర్ విత్ డ్యూ అని పెదవి విరిచారు పోస్ట్ మాస్టర్ గారు. ఉత్తరాన్ని అటూ ఇటూ తిప్పుతూ చూశారు. కాళిదాసు మొహంలో నెత్తుటి చుక్కలేదు. నిస్సత్తువగా కూలిపోయాడు. కళ్లలో గిర్రున నీళ్లు తిరిగాయి. పోస్ట్ మాస్టర్ గారు ఒక నిశ్చయానికి వచ్చినవాడిలా, పద దీని సంగతేంటో తేలుద్దాం అంటూ లేచారు. ఉత్తరంతో సహా అపార్ట్మెంట్స్ మెట్లు ఎక్కుతుంటే నిజంగానే ఆయాసం వచ్చింది పోస్ట్ మాస్టారి గారికి కూడా. లిఫ్ట్ లేదు. పాపం కాళిదాసు ఎందుకే అంత డల్లైపోయాడు అనుకున్నారు ఆయన. కాలింగ్ బెల్ కొడితే ఒక పెద్ద ఆయన తలుపు తీశాడు. మీరు అంటూ అడిగారు.
సూర్యప్రకాష్ చెప్పాడు పెద్దాయన. మీతో చిన్న పనుండొచ్చాను సార్. ఐయామ్ పోస్ట్ మాస్టర్ అన్నాడు. ఎస్ ప్లీజ్ కమిన్ అంటూ పెద్దాయన మర్యాదపూర్వకంగా లోపలికి పిలిచాడు. మీ ఉత్తరం రిటర్న్ వచ్చింది. 2 రూపాయల డ్యూ అన్నారు పోస్ట్ మాస్టర్ గారు. ఇస్తాను, ముందు కాఫీ తాగండి అన్నాడు ముసలాయన. ఎప్పుడూ 2 రూపాయలిచ్చే పాప కాఫీ కప్పులతో వచ్చింది ఈసారి. కాళిదాసుని చూసి పలకరింపుగా నవ్వింది. ఈ పాప నా మనవరాలు అన్నాడు ముసలాయన 2 రూపాయలిస్తూ. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుదామని వచ్చాను సార్ అన్నారు పోస్ట్ మాస్టర్ గారు. తెలుసు, 2 రూపాయల కోసమే అయితే కాళిదాసే వచ్చేవాడుగా అన్నాడాయన చిన్నగా నవ్వుతూ. కాళిదాసు మీకు ముందే తెలుసా అని అడిగాడు. తెలుసండి, 2 ఏళ్ల కిందట నేను పమిడిపాడు హైస్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నప్పుడు ఇతను అక్కడ పోస్ట్ మ్యాన్గా ఉండేవాడు. కాళిదాసు ఆశ్చర్యంగా ఆయన వంక చూశాడు. అతని మనసులో లీలగా ఏదో మెదలడం మొదలుపెట్టింది. అవును, అప్పుడు ఈ పెద్దాయనతో దసరా మామూళ్ల విషయంలో పెద్ద గొడవైంది. మామూలు అడిగితే నీతులు చెప్పాడు అంటూ గుర్తు చేసుకున్నాడు కాళిదాసు. సూర్యప్రకాష్ అదే విషయాన్ని పోస్ట్ మాస్టర్కి చెప్తున్నాడు. నేనక్కడ రిటైర్ అయి ఇక్కడికొచ్చాను. ఇక్కడ మా పెద్దబ్బాయి జాబ్ చేస్తున్నాడు. ఒకసారి పనిపడి పోస్టాఫీసుకు వెళ్తే ఇతను కనిపించాడు. ఎవరితోనో గొడవ పడుతున్నాడు. అదే దురుసుతనం. వాళ్లతో చెడి టపా ఇవ్వడం మానేశానని చెప్పారు వాళ్ళు. నేను బేసిక్గా ఉపాధ్యాయుణ్ణి కదా, ఇతనికో పాఠం చెప్దాం అనుకున్నాను. తీరిగ్గా ఉన్నాను. అందుకే రోజుకో అండర్ స్టాంప్ కవర్ పంపిస్తున్నాను. అలాంటి కవర్లను తీసుకోవడానికి ఇష్టపడని కంపెనీనే సెలెక్ట్ చేసుకుని కావాలనే పంపిస్తున్నా. ఇతగాడు ఈ మెట్లన్నీ ఎక్కి ఎక్కి ఇక ఎక్కలేని ఓ రోజు నా దగ్గరకొస్తాడని తెలుసు. అలా రావాలనే కొంత ఖర్చైనా ఇదంతా చేసింది అన్నారు ఆయన. మీ అపార్ట్మెంట్ మెట్లు ఎక్కలేక ఓ రోజు పడిపోయాడితగాడు. 1 నెల రోజులకి పైనే ఆసుపత్రిలో పడున్నాడు. మీరు అనుకున్న దానికన్నా పెద్ద శిక్షే పడింది సార్ ఈ కాళిదాసుకి అన్నారు పోస్ట్ మాస్టారు నిష్ఠూరంగా. ఇతగాడు మాకు విధించిన శిక్ష కన్నానా అంటూ నిరసనగా కాళిదాసు వంక చూసింది అప్పుడే బయటికొచ్చిన ఒక ముసలామె. ఆమె సూర్యప్రకాష్ గారి భార్యలాగా ఉంది. బక్క ఉద్యోగి. అతను మీకు శిక్ష వేయడమేమిటమ్మా అని విస్మయంగా అడిగారు పోస్ట్ మాస్టర్ గారు. పెద్దాయన కలగచేసుకుని, పోస్టల్ యంత్రాంగంలో పోస్ట్ మ్యాన్ ఒక మహత్తరమైన శక్తి మాస్టారు. బయటి ప్రపంచానికి మాకు ఈ ఉద్యోగే ప్రధానమైన లింకు. ఎక్కడెక్కడి నుంచో అయిన వాళ్ళు, అవసరమున్నవాళ్ళు చెప్పుకునే సంగతులన్నిటినీ మోసుకొచ్చే దూత కదా పోస్టు బంట్రోత్ అంటే. ఇది ఒక పవిత్రమైన బాధ్యత అని నా ఉద్దేశం. మామూళ్ళు ముట్ట చెప్పలేదనే కసితో దాన్ని దుర్వినియోగం చేయడం సాధారణమైన నేరం కాదు. ఆ నేరం చేసినందుకే తగిన శిక్ష అనుభవించాడు మీ కాళిదాసు అన్నాడు సూర్యప్రకాష్ దృఢంగా. కాళిదాసు అంత చెయ్యని నేరం ఏం చేశాడండి అని అడిగారు పోస్ట్ మాస్టారు. పమిడిపాడులో ఉన్నప్పుడు మామూళ్ళు ఇవ్వలేదని ఈ అయ్యగారి టపా ఇవ్వకుండా దాచేశాను సార్ చాలా రోజులు అన్నాడు కాళిదాసు పశ్చాత్తాపంగా. అలా దాచేసిన ఉత్తరాల్లో ఏముందో తెలుసా? కాళిదాసు అత్తగారింట్లో అగచాట్లు పడుతూ రక్షించమని రోజుకొక ఉత్తరం రాసిన ఓ ఆడకూతురి ఆవేదన ఉంది. అన్ని డజన్ల ఉత్తరాల్లో ఒక్కటైనా మాకు అంది ఉంటే మా కన్న కూతురు మాకు దక్కి ఉండేది. ఈ వయసులో ఈ కడుపుకోత తప్పి ఉండేది. మేం కూడా పట్టించుకోలేదు అన్న అవమానంతో మా చిట్టి తల్లి వంటిమీద కిరోసిన్ పోసుకుని అంటించుకుంది. ఇదిగో ఈ పసిపాపే మా పాప కన్న కూతురు. ఎన్నిసార్లైనా నేను 2 రూపాయలు కట్టి ఈ డ్యూ ఉత్తరాలు విడిపించుకోగలను. నువ్వేం చెల్లించి ఈ పసిపాప డ్యూ విడిపించుకోగలవో చెప్పు కాళిదాసు అంటూ పాపని దగ్గరికి తీసుకుని భోరుమన్నాడు అప్పటి వరకు గాంభీర్యం నటించిన ముసలాయన. కాళిదాసు కొయ్యబారిపోయాడు. సమాప్తం. ఈ కథ 2000 సంవత్సరానికి ముందు ఉన్న చరిత్ర. సెల్ ఫోన్, కొరియర్ సిస్టమ్ సామాన్య జనంలో పాపులర్ కాని కాలంలో ఉత్తరాలు ఒక్కటే మనిషికి ఒక పెద్ద మాధ్యమంలా పనిచేసేవి. ప్రతి నెలా జీతం తీసుకుంటూ కూడా మామూలు ఇవ్వలేదు అన్న కోపంతో కాళిదాసు చేసిన పనికి ఒక ప్రాణమే పోయింది. ఒక పసిపిల్ల అనాథ అయిపోయింది. వింటున్న మీలో ఎంతమందికి ఈ ఉపాధ్యాయుడు విధించిన శిక్ష సరైనదనిపించిందో కమెంట్లో చెప్పండి. మరిన్ని సందేశాత్మక,
సామాజిక విలువలతో కూడిన కథలు వినాలి అనుకుంటే కథాపుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.